సమయానికి ఎవ్వరూ లోపల ఉండకూడదు. దీని వెనకాతలో ఉన్న కథ ఏంటంటే, ఎంతో మంది రారాజుల్ని తన అందంతో మంత్రముక్తుల్ని చేసిన ఈ బాంగడియో రాణి రత్నావతి సౌందర్యానికి ఒక మంత్రిగాడు ఆకర్షితుడయ్యాడు. రాణిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలన్న కోరికతో తన మంత్రశక్తినంతా ఒక నూనె సీసాలోకి దారపోసి ఎలాగోలా రాణికి చేర్చగలిగాడు. అయితే అదృష్టం కొద్దీ యువరానికి ఈ విషయం తెలిసిపోయింది. ఆ సీసాని కోట బయటున్న ఒక బండరాతికేసి విసిరికొట్టింది. ఇక్కడే ఎవ్వరూ ఊహించని విషయం జరిగింది. రాయి అయస్కాంతంలా మాంత్రికుడి వైపు ఆకర్షింపబడింది. మంత్రిగాడిని రాయి నలిపేసింది. అయితే ప్రాణం పోయే ముందు మంత్రిగాడి ఇచ్చిన శాపం వల్ల సంవత్సరం తిరక్కముందే రాణి ఇంకా రాజ్యం రెండూ నాశనమైపోయాయి. అయితే ఈ రోజుకి కోరిక తీరని ఆ మాంత్రికుడు ఆత్మ తన పగ తీర్చుకోవడానికి ఈ కోటలో 6 గంటలు అయ్యేసరికి తిరుగుతూ ఉంటుంది. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఆ రాణి అందాన్ని పొగిడిని ఎవరికైనా ఒక 10 రోజుల వరకు బాధలు తప్పవు. పొగిడితేనే ఇబ్బందులు తప్ప అంటున్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా రానికి ఐ లవ్ యూ చెప్దాం. లోపల మొత్తం తిరిగి చూస్తున్నా. ఇక్కడున్న కట్టడాలన్నీ అమాంతం